హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము మష్రూమ్ బిర్యానీ. ఎప్పుడు తినే బిర్యానీలు కాకుండా ఒక్కసారి మష్రూమ్తో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక దాని తయారీ విధానం ఏంటో చూద్దాం. దానికోసం ముందుగా 200 గ్రామ్స్ మష్రూమ్ని తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్లోనే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలి. ఈ వాటర్ మరిగేలోపు మనం మష్రూమ్స్ని పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఒక్కొక్క మష్రూమ్ని 3 పీసుల్లాగా కట్ చేస్తున్నాను. ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత మనం మరుగుతున్న వాటర్లోకి ఈ మష్రూమ్ పీసెస్ని వేసి బాయిల్ చేసుకోవాలి. మనకి ఇవి ఎక్కువసేపు ఏమీ బాయిల్ అవ్వని అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. మనకి మష్రూమ్స్ అనేది చాలా తొందరగా కుక్ అవుతాయి. మనకి మళ్ళీ ఎలాగో బిర్యానీలో కుక్ అవుతాయి కాబట్టి 2 మినిట్స్ లోపు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా ఒక చిల్లుల గిన్నె కానీ గరిటె కానీ తీసుకొని అందులో యాడ్ చేసుకొని ఎక్సెస్ వాటర్ అన్నీ వంపేసుకున్న తర్వాత పైన కొద్దిగా చల్లని వాటర్ యాడ్ చేయండి. ఇలా చల్లని వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఫర్దర్గా కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. ఏ బిర్యానీ అయినా మనం తయారు చేసుకునేటప్పుడు ఓన్లీ ఆయిల్తో కాకుండా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. దానికోసం 2 బిర్యానీ ఆకులు, 1 జాపత్రి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 2 యాలకులు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా చీల్చుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకేమి ఇవి గోల్డెన్ కలర్ రానవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా తయారైతే సరిపోతుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టొమాటోని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అండ్ మీరు చిన్న టొమాటోలు తీసుకుంటే 2 యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకొని వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందామండి. దానికోసం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ కసూరి మెతి తీసుకొని ఇలా నలుపుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. మనకి మసాలాలన్నీ ఉప్పు కారం మష్రూమ్కి బాగా పడతాయి. 2 మినిట్స్ తర్వాత మనకి మూత తీసి చూసామంటే మనకి ఇవన్నీ బాగా పట్టి కొంచెం ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందే 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న వాటర్నే ఇందులో యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది, రైస్ ఫ్లేవర్ ఇందులోకి వస్తుంది. బాస్మతి రైస్ తీసుకున్నారంటే కప్పుకి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒక్కొక్క కప్పుకి 1.5 వాటర్ చొప్పున 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకొని ఈ వాటర్ని బాగా తెరలకాగనివ్వండి. చూసారు కదా, ఇలా వాటర్ తెరులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే మనకి వాటర్ అనేది కొంచెం తగ్గి రైస్ కొంచెం బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోండి.
దానికోసం ఇక్కడ మూత పెట్టి కుక్ చేసుకున్నారంటే మనకి రైస్ అనేది బాగా బాయిల్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసామంటే చూసారు కదా, మనకి వాటర్ అన్నీ అబ్జర్బ్ చేసుకొని రైస్ అనేది బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేయండి. మనకి రైస్ అనేది సెట్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మనకి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. దమ్ బిర్యానీ అంటే మనకి ప్రాసెస్ ఉంటుంది కదా, అందుకని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.